హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పేది గ్రీన్ చట్నీ. దీన్ని బజ్జీ మిర్చి చట్నీ కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా, ఎమ్మీగా, సూపర్గా ఉంటుంది. పులుపులుగా, కారం కారంగా, తీయగా ఉంటుందండి. దీనికి కావాల్సింది ఒక 1/2 కిలో మిర్చి తీసుకున్నాండి. ఎందుకంటే తెచ్చిన 2 రోజులు పండిపోయాయి, అయినా సరే నేను చట్నీ చేశాను. అలాగే ఒక 25 గ్రాములు అల్లం తీసుకున్నాను. ఒక 50 గ్రాములు బెల్లము, ఒక ఉసిరికాయ చింతపండు తీసుకున్నాండి. ముందుగా మిరపకాయలు తడిగేసి తొడిమలు తీసి రెడీగా ఉంచుకోవాలి. అలాగే అల్లం కూడా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. అలాగే బాండీలో ఒక 2-3 స్పూన్లు నూనె వేసి దీన్ని మిర్చి వేసి అడికి పైకి నూనె దానికి పట్టే వరకు వేయించాలి. వేయించేసి దాన్ని ఎక్కువసేపు ఇది అవ్వకలేదండి. వేయించిన తర్వాత దాంట్లో దావి మురిగేంత వరకు నీళ్ళు పోయాలి. ఆ నీళ్ళు పోసి అలాగే ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు బాగా ఉడకనిచ్చి దాన్ని అలాగే ఉడికిన తర్వాత అది చూసారు కదా, అలా ఉడుకుతున్నప్పుడు దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న చింతపండు, అల్లం కూడా చిన్న ముక్కగా తరిగి వేసుకోవాలండి. బెల్లం కూడా ముక్కలు బాగా ఒక గడ్డ కాకుండా ముక్కలుగా చేసుకుని లేదా పొడిగా అయినా వేసుకుంటే బాగానే ఉంటుందండి. అది మిక్సీలో వేసేప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో వేసేసుకోవచ్చు అని కరుగుతుంది. ఇది కరిగిన తర్వాత దీంట్లో చింతపండు, అల్లం వేసాం కాబట్టి దాన్ని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే అల్లం కూడా ఉడికి చింతపండు కూడా గుజ్జులో అవుతుంది. దాన్ని మొత్తం అంతా పడుతుంది అనమాట. పట్టిన తర్వాత అది నీళ్ళు అలా ఉడికినప్పుడు దాన్ని అలాగే చూసి దాన్ని స్టవ్ ఆపేసేయాలి. అది ఉడికింది బాగా చల్లారనిచ్చి మీరు ఆ మిరపకాయలు, అల్లం, చింతపండు ఎలా బెల్లం వేసాం కాబట్టి అది కూడా దాంట్లో కరిగి ఉంటుంది కాబట్టి నీళ్లు లేకుండా మొత్తం అన్నీ వేసి మిక్సీ పట్టాలి. ఈ నీళ్ళని మళ్ళీ తర్వాత వేసి ఇంకోసారి మిక్సీ పడాలి. ఎందుకంటే ముందుగా నీళ్ళు వేస్తే అది చెందుతుందండి, ఆ మిక్సీలోంచి ఎగిరి తింటుంది. అందుకని దాన్ని ఎలా చెంది ఇది చాలా టిఫిన్, ఇడ్లీ, దోశ, బజ్జీ, అలాగే చాలా రకాల టిఫిన్లు, ఉప్మా అన్నింటిలోకి పనికొస్తుంది. ఊతప్ప అన్నింటిలోకి పనికొస్తుంది. టేస్ట్ బాగుంటుందండి. ఇది బాక్స్లో పెట్టుకుని ఉంచుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా రెండో చట్నీగా కూడా పనికొస్తుంది. కొబ్బరి చట్నీ కూడా కొబ్బరి చట్నీతో పాటు ఈ చట్నీ కూడా రెండో చట్నీ పనికొస్తుంది. ఏమీగా ఉంటుంది. లైక్ చేస్తారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తారండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నాకు అవకాశం. ఓకే, థ్యాంక్ యూ.